మరొక 24 గంటల్లోనే కర్కాటక రాశి వారికి వద్దన్న అదృష్టం వరిస్తుంది. రేపు పంచగ్రహ కూటమి ప్రభావం కారణంగా వీరికి నమ్మలేని రాజయోగం పట్టబోతూ ఉంది. మరొక 24 గంటల్లో కర్కాటక రాశి వారి జీవితం ఏ విధంగా మారబోతోంది, రేపు పంచగ్రహ కూటమి దగ్గర నుండి కూడా వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు, వీరి జీవితంలో ఏ విధమైన పరిణామాలు వీరు పొందబోతున్నారు అనే విషయాల గురించి మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందామండి. అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా కనబడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. పునర్వసు 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు మరియు ఆశ్లేష 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు కర్కాటక రాశికి చెందుతారు. కర్కాటక రాశి వారు మంచి వినయ విధేయతలు కలిగి ఉండడం చేత వీరికి చాలామంది ఆత్మీయ స్నేహితులు అవుతారు. వీరికి భోగాలు అనుభవించే అవకాశాలు కూడా అధికంగానే వస్తాయి. కర్కాటక రాశి చరరాశి అనగా ఈ రాశి వారి ఆలోచనలు వేగంగా మారిపోతూ ఉంటాయి. ఇప్పుడున్న ఆలోచన మరికొద్ది సమయానికి వీరు మార్చుకుంటారు. వెంటనే నిర్ణయాలని తీసుకుంటారు. ఈ రాశి వారు అందరి చేత గౌరవింపబడేవారుగా ఉంటారు. ఆధ్యాత్మిక నమ్మకాలు, మత విశ్వాసాలు ఉంటాయి. సమాజ సేవ పట్ల ఆసక్తిని కలిగి ఉంటారు. సాధు జీవితాన్ని గడుపుతారు. ధనం దానంతరం అదే వీరి వద్దకు చేరుతుంది. కర్కాటక రాశి వారు మనోధైర్యమును కలిగి ఉంటారు. జల సంబంధిత విషయాలు ఇబ్బందులకు గురి చేసిన అవే జీవితంలో పురోగతిని కలిగిస్తాయి. అన్ని విషయాలకు పోరాటం ఉంటుంది. ప్రతి చిన్న పనికి 1కి 4 సార్లు కష్టపడవలసి వస్తుంది. సన్నిహిత వర్గంలో నిజాయితీ పరులు ఉన్నంత వరకు కూడా వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో వీరికి ఇబ్బంది అనేది ఉండదు. ఈ కర్కాటక రాశికి చెందినటువంటి వారికి రేపు పంచగ్రహ కూటమి దగ్గర నుండి కూడా వీరి జీవితంలో పెను మార్పులు కలగబోతూ ఉన్నాయి. శుభయోగాలు అయితే పుష్కలంగా ఉన్నాయండి. మీ రంగాలలో గొప్ప ఫలితాలు మీరు సాధిస్తారు. కాలం సంపూర్ణంగా సహకరిస్తుంది. అభివృద్ధి కోసం చేసే పనులు సహాయాన్ని, విజయాన్ని అందిస్తాయి. వ్యాపారంలో లాభాలు ఉన్నాయి. తోటివారి సహకారం మీకు అందుతుంది. ఆటంకాలు కూడా తొలగుతాయి. మిమ్మల్ని అభిమానించేవారు పెరుగుతారు. ఆర్థికంగా ఒక మెట్టు పైకి ఎదుగుతారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. పెద్దల యొక్క ఆశీర్వచనాలు అందుతాయి. ప్రశాంతమైన జీవనం లభిస్తుంది. ఇష్టదైవారాధన శుభప్రదమైన ఫలితాలను ఇస్తుంది. చిత్తశుద్ధితో పనిచేసి అనుకున్నది సాధిస్తారు. మీ స్వధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. బంధుమిత్రులతో ఆనందంగా కాలాన్ని గడుపుతారు. శ్రీ ఆంజనేయ ఆరాధన మీకు శుభప్రదమైన ఫలితాలను కూడా అందిస్తుందని చెప్పడంలో సందేహం అయితే అస్సలు లేదండి. ఈ రాశికి చెందినటువంటి వారికి సమయంలో అనుకూలత అనేది బాగానే కనిపిస్తుంది. ముఖ్యంగా రేపటి నుండి కూడా వీరి జీవితంలో అరుదైన మార్పులు చోటు చేసుకోబోతూ ఉన్నాయి. వీరు మట్టిని పట్టుకున్నా సరే బంగారం వలె కాబోతూ ఉంది. వీరి జీవితంలో విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో గ్రహాల అనుకూలత గురించి, వీరి జీవితంలో మంచి జరగబోతోందా, చెడు జరగబోతోందా అనే విషయాల గురించి కూడా మనం ఇప్పుడు తెలుసుకుందామండి. కర్కాటక రాశికి చెందినటువంటి వారికి సమయంలో మిశ్రమ ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. కెరియర్ వారీగా మంచి సమయాన్ని చూస్తారు మరియు ఆర్థికంగా మీకు మిశ్రమ ఫలితం ఉంటుంది. కెరియర్ వారీగా విజయవంతమైనటువంటి నెలగా ఉంటుంది. ప్రథమార్థంలో మీరు మీ పనిలో సకాలంలో పూర్తి చేస్తారు మరియు మీపై అధికారుల నుండి మీకు ప్రశంసలు లభిస్తాయి. మీ ఉద్యోగంలో కొంత మెరుగుదల లేదా ప్రమోషన్ కూడా ఉంటుందండి. కొత్త ఉద్యోగం లేదా ఉద్యోగంలో మార్పు కోరుకున్నవారు, ప్రయత్నం చేస్తున్నవారు కూడా ఈ నెలలో ఆశించిన ఫలితాన్ని పొందుతారు. ద్వితీయార్థంలో కొంత సామాన్య పరిస్థితులు అయితే ఏర్పడతాయి. ముఖ్యంగా మీలో ఆవేశం కానీ, అసహనం కానీ పెరగడం చేత, అలాగే పని ఒత్తిడి ఎక్కువ అవ్వడం కూడా జరుగుతుంది. వృత్తిలో మీరు కోరుకున్న విధమైనటువంటి అభివృద్ధిని జరిగినప్పటికీ కూడా మీరు ఆశించిన స్థాయిలో గుర్తింపు లభించడం లేదన్నటువంటి బాధ అలా ఉండే అవకాశం అయితే ఉంటుంది. ఈ నెల ప్రథమార్థంలో ఆర్థికంగా అనుకూలంగా ఉంటుందండి. ఈ సమయంలో మీకు మంచి ఆదాయం కూడా ఉండడం వలన ఆర్థికంగా గతంలో ఉన్న సమస్యలు కొంత మేరకు తగ్గుతాయి. ద్వితీయార్థంలో కొన్ని గృహోపకరణాలను కొనుగోలు చేయడం వలన ఊహించని ఖర్చు కూడా వీరికి ఉంటుంది. డబ్బు పెట్టుబడి పెట్టాలి అని అనుకునేవారు ఈ నెల 15వ తేదీలోపు దానిని చేయడం మేలు. కుటుంబ పరంగా ఈ నెల మీకు చాలా అద్భుతమైనటువంటి సమయంగా ఉంటుంది. మీరు మీ యొక్క స్నేహితులను కలుసుకుంటారు మరియు కుటుంబ బాధ్యతలను ఆస్వాదిస్తారు. ఈ నెలలో మీకు 2వ వారం తర్వాత నుండి కూడా కుటుంబ సభ్యులతో కొన్ని చిన్న సమస్యలు కూడా కలుగుతాయి. పెద్దలతో కఠినంగా మాట్లాడడం, వ్యవహరించండి మరియు వారి యొక్క భావాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఈ సమస్యను మీకు తగ్గించడంలో సహాయపడుతుంది. చంద్రుడి పైన కుజుడు దృష్టి కారణంగా మీలో అసహనం పెరిగే అవకాశం అయితే కనిపిస్తోంది. మీ యొక్క పిల్లల ఆరోగ్యం విషయంలో కూడా ఈ నెల కొంచెం జాగ్రత్తగా ఉండడం మేలు. ఆరోగ్యపరంగా ప్రథమార్థంలో మీకు చాలా మంచి సమయం అయితే ఏర్పడుతుంది. ఈ సమయాలలో ఎటువంటి ప్రధాన ఆరోగ్య సమస్యలు కూడా సూచించడం లేదండి. ఈ నెల చివరి వారం తర్వాత నుండి కూడా మీరు కంటి లేదా పంటి నొప్పితో బాధలు పడవచ్చు. ఎక్కువ చల్లని వస్తువులను తీసుకోవడం మానుకోండి మరియు
కళ్ళకు కొంత విశ్రాంతిని కూడా ఇవ్వండి. అంతేకాకుండా ఈ నెలలో మీరు మీ యొక్క ఆవేశాన్ని కూడా అదుపులో ఉంచుకోవడం మేలు. దాని కారణంగా అనవసరమైన ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలైతే కనిపిస్తున్నాయండి. చూసారు కదండి, కర్కాటక రాశికి చెందిన వారి గురించి పూర్తి విషయాలు అయితే తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు ఏమిటి, వీరు చేయాల్సినటువంటి జాతక పరంగా ఉన్నటువంటి పరిహారాలు అనేవి కూడా ఏ విధంగా ఉంటాయి మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. కర్కాటక రాశికి చెందినటువంటి వారికి శనిగ్రహ అనుకూల పరిస్థితులు ఉన్నా, అనుకున్న వివాహం జరిగిన వివాహ జీవితంలో ఒడిదుడుకులు అనేవి తప్పకుండా ఉంటాయి. సంబంధ బాంధవ్యాలు లేని వారు ప్రోత్సహించి ఆశ్రయం ఇవ్వడం వలన జీవితంలో మలుపుకు దారితీస్తుంది. విదేశీ విద్య, ఉద్యోగము, విదేశీయానము కలిసి వస్తాయి. భాగస్వామ్య వ్యవహారాలు, వ్యాపారాలు అసంతృప్తికి దారితీస్తాయి. ఈ రాశి వారికి అనువంశికముగా వచ్చిన ఆస్తి నిలవడం కష్టమే, స్వార్జితము నిలబడుతుంది. ఎన్ని ఆటంకాలు ఎదురైనా బాధ్యతలు నెరవేరుస్తారు. ఏ మాత్రము సంబంధం లేని విషయాల్లో ఎదురయ్యే చట్టపరమైన సమస్యలు ఇబ్బందులకు గురి చేస్తాయి. కర్కాటక రాశి వారిని దైవానుగ్రహము అప్రతిష్ట రాకుండా కాపాడుతుంది. అహంభావం లేని వ్యక్తులుగా వీరు పేరు తెచ్చుకుంటారు. ఉన్నత స్థానమును కాపాడుకోవడానికి కష్టపడవలసి ఉంటుంది. భోగభాగ్యాలు ఉన్నప్పటికీ ఉనికిని, గత జీవితాన్ని వీరు మరచిపోరు. రవిచంద్ర గ్రహణాల ప్రభావము ఈ రాశి వారి మీద ఉంటుంది. ఈ రాశి వారికి జ్ఞాపకశక్తి అధికంగా ఉంటుంది. చిన్నతనమున జరిగినటువంటి సంఘటనల్లోని మనుషులను కూడా స్పష్టంగా గుర్తుంచుకుంటారు. అయితే వీరిలో ఉన్న ప్రధాన లోపం ఏ పనిని కూడా సొంతంగా చేసుకోలేరు. అయితే వేరొకరి ప్రోత్సాహం ఉంటే వీరు ఎంతటి ఘన కార్యములైనా సరే చేయగలుగుతారు. ఈ కర్కాటక రాశి వారు నచ్చిన వారి కొరకు వాళ్ళ యొక్క సంపదను, ధనాన్ని, వస్తు సంపదను, తమ యొక్క సమస్తాన్ని సమర్పించుకుంటారు. వీరికి నష్టం కలిగినా, అనారోగ్యము కలిగినా ఏమాత్రము లెక్క పెట్టకుండా సహాయం చేసే మంచి మనస్సు కూడా వీరికి ఉంటుంది. ఇతరుల బాధ్యతలను ఎత్తుని పెట్టుకుని మరి ఇతరులకు సహాయం చేసే స్వభావం కూడా వీరిలో అధికంగా ఉంటుంది. ఈ రాశి వారికి ఉద్యోగం కన్నా వ్యాపారము బాగా కలిసి వస్తుంది. కర్కాటక రాశి వారు తమ సొంత ఇల్లు విడిచి ఎక్కువ కాలం వేరే ఊరిలో ఉండలేరు. వేరే స్థలంలో ఎంత సౌకర్యములు ఉన్నప్పటికీ తమ సొంత ఇంటికి ఎప్పుడెప్పుడు వెళదామా అని అనుకుంటూ ఉంటారు. ఈ కర్కాటక రాశికి చెందినటువంటి వారు భాగ్యశీలి రంగు తెలుపు. ఈ రంగు వస్త్రాలను ధరించడం ద్వారా మానసికంగా శాంతి పొందుతారు. ఈ రంగు రుమాలను తమ వద్ద ఉంచుకున్నట్లయితే వీరికి మేలు జరుగుతుంది. కనుక కర్కాటక రాశికి చెందిన వారు ఎక్కువగా వైట్ అండ్ వైట్ దుస్తులకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం ఎంతో మేలు. తెలుపుతో పాటుగా ఎరుపు మరియు పసుపు రంగులు కూడా వీరికి అనుకూలతను ఇస్తాయి. మెరుగైన వ్యాపార అవకాశాల కోసం విద్యా సంస్థలు లేదా దేవాలయాలలో చెట్లను నాటి వాటిని సంరక్షించండి. ప్రతిరోజు ఉద్యోగ వ్యాపారాలలో అభివృద్ధి కొరకు ఓం అనే ప్రణవ మంత్రాన్ని 5 నిమిషాలు జపిస్తూ ధ్యానం చేయండి. బ్రాహ్మణులకు, పెద్దలకు, ఆలయ పూజారులకు సేవ చేయండి. అరటి పండ్లను, పసుపు రంగు వస్తువులను దానం చేయండి. గురువారాలు, శనివారాలు, ఏకాదశి, ద్వాదశి, పౌర్ణమి తిథిలో విష్ణు సహస్రనామం మరియు ఇతర విష్ణు స్తోత్రాలను పఠిస్తే మేలు. మీరు ప్రతిరోజు కూడా పాలు తాగే అలవాటు ఉన్నట్లయితే వెండితో చేసిన గ్లాసు లేదా కప్పు ద్వారా పాలు త్రాగండి. వెండితో చేసిన కప్పు ద్వారా పాలు త్రాగడం మీకు చాలా అదృష్టాన్ని తెస్తుంది. చూసారు కదా, కర్కాటక రాశి వారి గురించి మనం క్లియర్గా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా కనబడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.